కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్. మరి వీటి గురించి చూడబోయే ముందర మనం ఈ ఎగ్జాంపుల్లో ఒక మెథడ్ని మనం రాయడం జరిగింది. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఈ క్లాస్లో తీసుకున్న ఈ యొక్క డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మెంబర్స్కి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసేదానికి మనం ఇక్కడ ఒక మెథడ్ని రాయడం జరిగింది. ఇనిషియలైజర్ అనే ఒక మెథడ్ రాయడం జరిగింది. దీంట్లో 4 పారామీటర్స్ ఇచ్చాను. ఆ 4 పారామీటర్స్ ద్వారా ఈ యొక్క డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ని ఇట్లా అసైన్ చేస్తున్నాం. టైప్ ఈక్వల్ టు టీపీ, అట్లనే కలర్ ఈక్వల్ టు సిఎల్ఆర్, ఇట్లా అసైన్ చేయడం జరిగింది. మరి మీరు ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని ఈ యొక్క ఎఫ్ఎల్ఆర్ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఆ డేటా మెంబర్స్కి వాల్యూస్ అసైన్ కావాలి అంటే కంపల్సరీగా మీరు ఎఫ్ఎల్ఆర్ డాట్ ఇనిషియలైజర్ అని ఈ యొక్క మెథడ్ని కాల్ చేసి ఆ మెథడ్ ద్వారా మీరు దానికి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మెథడ్ని కంపల్సరీగా మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ ద్వారా మీరు కాల్ చేసి ఒక పారామీటర్స్ని పాస్ చేస్తే ఆ యొక్క డేటా మెంబర్స్కి వాల్యూస్ అసైన్ కావడం జరుగుతుంది. ఇది నార్మల్ వే. అయితే మీరు ఈ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మెథడ్ని కాల్ చేసి ఆ మెథడ్ ద్వారా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం కాకుండా మనకి కన్స్ట్రక్టర్ అనే ఒక టెక్నిక్ మీకు C++ నుంచి వస్తుంది. C++లో ఏ విధంగా కన్స్ట్రక్టర్స్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్స్ అనేటివి వర్క్ అవుతాయి. డిస్ట్రక్టర్స్ కూడా అట్లనే ఉంటాయి. అయితే మీరు మీ సొంతంగా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా సిస్టమే ఆ యొక్క ఆబ్జెక్ట్ని మీరు క్లాసుకి తీసుకున్న ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసేదానికి డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. అదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. అయితే మీరు మీ క్లాస్లో మీరు ఓన్గా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ని మనం గమనించినట్లయితే కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఇదండి కన్స్ట్రక్టర్. Just we can say a constructor is a member method of a class. మిగతా మెథడ్స్ లాగానే ఇది కూడా మెథడే. కాకపోతే క్లాస్కి ఏ పేరైతే ఉందో అదే పేరుని ఈ యొక్క కన్స్ట్రక్టర్ కూడా ఇవ్వాలి, లేదంటే ఈ మెథడ్కి కూడా ఇవ్వాలి. అప్పుడు దాన్ని కన్స్ట్రక్టర్ అంట. వేరే పేరు పెడితే ఇది నార్మల్ మెథడ్ అవుతుంది. సేమ్ నేమ్ ఇచ్చినట్లయితే అది కన్స్ట్రక్టర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్లవర్, ఇక్కడ కూడా ఫ్లవర్ అని ఇచ్చాం. అయితే వితౌట్ ఎనీ రిటర్న్ టైప్ ఏమేమి ఉండదు ఇక్కడ. ఓకే, అంటే రిటర్న్ అనే కీవర్డ్ కూడా వాడకూడదు. సో which will activate automatically when an object is created to that class. చూడండి ఈ క్లాస్కి, ఈ ఫ్లవర్ అనే క్లాస్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం మెయిన్లో. అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ డేటా మెంబర్స్ తీసుకున్నాను కానీ వాటిని ఎక్కడా కూడా వాడలేదు, దాన్ని పక్కన పెట్టేస్తాం. అయితే ఈ యొక్క కన్స్ట్రక్టర్లో ఒక మెసేజ్ నేను పాస్ చేయడం జరిగింది. ఈ మెసేజ్ అంటే ఈ రైట్ లైన్లో ఇచ్చిన ఈ డిస్ప్లే మనకి ఆటోమేటిక్గా దాన్ని అంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయకుండానే, అంటే మామూలుగా అయితే మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామండి, ఆబ్జెక్ట్ డాట్ ఎఫ్ఎల్ఆర్ డాట్ అని ఇలా ఇవ్వాలి. ఎఫ్ఎల్ఆర్ డాట్ అని మనం ఆ యొక్క మెథడ్ని కాల్ చేస్తుండాలి. అయితే ఇది కన్స్ట్రక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అవుతుందో ఆ క్లాస్కి అప్పుడే ఇది యాక్టివేట్ అయిపోతుంది. అంటే మిగతా
ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్లో ఉన్న అంటే ఎఫ్ఎల్ఆర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ డేటా మెంబర్స్ని లేదంటే మిగతా మెథడ్స్ ఏమన్నా ఉన్నా వాటిని వాడినా వాడకపోయినా బై డిఫాల్ట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోతుంది. సో చూడండి రన్ చేసి, సో నా న్యూ ఫ్లవర్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఇది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో కన్స్ట్రక్టర్ని దేనికి వాడతాం మనము? ఇలాంటి డేటా మెంబర్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే వాల్యూస్ని ఇన్షియలైజ్ చేసేదానికి లేదంటే మెమొరీని వాటికి అలొకేట్ చేసేదానికి ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనే దాన్ని వాడడం జరుగుతుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ. ఓకే, మరి ఆ కన్స్ట్రక్టర్ ఇన్షియలైజింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తాం. చూడండి ఇక్కడ ఈ యొక్క ఫ్లవర్ షాప్ అనే నేమ్ స్పేస్లో ఫ్లవర్ అనే ఒక క్లాస్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 డేటా మెంబర్స్ ఉన్నాయండి. ఈ 4 డేటా మెంబర్స్కి ఈ యొక్క కన్స్ట్రక్టర్ ద్వారా, ఇది కన్స్ట్రక్టర్, ఇక్కడ కన్స్ట్రక్టర్ ద్వారా ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా వాటికి వాల్యూస్ అసైన్ చేసేసాను. ఓకే, వాల్యూస్ డైరెక్ట్గా అసైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ దానికి ఆ ఫ్లవర్ అనే క్లాస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క డేటా మెంబర్స్కి వాల్యూస్ అసైన్ అయిపోతాయి. సో అసైన్ అయిపోయిన వాల్యూస్ని నేను ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, అదనమాట. అయితే ఈ యొక్క కన్స్ట్రక్టర్స్ని మనం ఓవర్లోడ్ చేయొచ్చు. వాటికి ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆ యొక్క ఓవర్లోడింగ్ అనేది మనకి జరుగుతుంది. మరి ఈ యొక్క కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఇంతకు ముందర మళ్ళీ ఇక్కడ డేటా మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఇది కన్స్ట్రక్టర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. ఇక్కడ టైప్ అనే దానికి బ్లాంక్ ఇచ్చాను, కలర్ రెడ్ ఇచ్చాను, అరేంజ్మెంట్ బాస్కెట్ అని ఇచ్చాను, యూనిట్ ప్రైస్ సంథింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫ్లవర్ అనే కన్స్ట్రక్టర్ని మళ్ళీ ఇక్కడ ఓవర్లోడ్ చేశాను. ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్. మనం మెథడ్స్ని ఏవైతే ఓవర్లోడ్ చేసామో ఆ విధంగానే మెథడ్ ఓవర్లోడింగ్ మళ్ళీ ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. సో ఇక్కడ టీపీ అనే దాన్ని ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చిన ఆ యొక్క వేరియబుల్కి పాస్ చేసిన వాల్యూని ఇక్కడ టైప్గా అసైన్ చేయడం జరిగింది. టైప్ ఈక్వల్ టు టీపీ. సో ఇక్కడేమో వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్. సో అల్టిమేట్లీ వీఆర్ ఓవర్లోడింగ్ ది కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్లో గమనించినట్లయితే ఆబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాను. ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు న్యూ ఫ్లవర్ ఆఫ్ టులిప్స్ అని ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ టైప్ ఇక్కడ అసైన్ చేశాను. సో ఈ టైపే టులిప్స్ అనేది ఇక్కడ టీపీలో స్టోర్ అవుతుంది. ఆ టీపీని ఇక్కడ టైప్కి అసైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఆ యొక్క డేటా మెంబర్స్ యొక్క వాల్యూస్ని ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నాం. అయితే వితౌట్ ఆర్గ్యుమెంట్ మనం తీసుకోవచ్చు. వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే
చూడండి ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్లో తులిప్ అని రావడం జరిగింది. వితౌట్ ఆర్గ్యుమెంట్ నేను ఇక్కడ ఏమీ ఇవ్వను. టైప్ ఏమొచ్చింది? బ్లాంక్ వచ్చింది. బ్లాంక్ వచ్చిందంటే ఏ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అయి ఉంటుంది? ఇది యాక్టివేట్ అయి ఉంటుంది. ఇక్కడ టైప్ బ్లాంక్గా ఉంది. సో ఆర్గ్యుమెంట్ ఇస్తేనేమో ఇది యాక్టివేట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతేనేమో ఇది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు. ఈ విధంగా కన్స్ట్రక్టర్ని మనం ఓవర్లోడ్ చేయొచ్చు. మరి కన్స్ట్రక్టర్ ఎలా అయితే ఉన్నాయో అంతా వర్క్ మీ యొక్క ఆబ్జెక్ట్ తోటి వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిస్ట్రక్టర్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. సో అంటే కన్స్ట్రక్టర్ ఏమో టు ఇనిషియలైజ్, టు అసైన్ వాల్యూస్, లేదంటే టు అరేంజ్ మెమరీ అనుకోవచ్చు. మరి డిస్ట్రక్టర్ ఏమో టు డిస్ట్రాయ్ ది ఆబ్జెక్ట్, ఇక ఆ యొక్క ఇనిషియలైజ్ చేసిన వాటిని తీసేసేయడం అనమాట, మెమరీని కూడా రిమూవ్ చేసేయడం. మరి డిస్ట్రక్టర్ కూడా కన్స్ట్రక్టర్ లాగానే సేమ్ నేమ్ తోటే ఉంటుంది. చూడండి ఫ్లవర్ ఈ రెండు కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్ కూడా సేమ్ నేమ్, కాకపోతే ముందర టైల్డ్ సింబల్ ఉంటుంది. దీన్ని డిస్ట్రక్టర్గా మనం గుర్తించవచ్చు. అయితే కన్స్ట్రక్టర్ని ఈ విధంగా ఓవర్లోడ్ చేసినట్లుగా డిస్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేయలేము. డిస్ట్రక్టర్ అనేది ఒక్కటే ఉంటుంది, అది కూడా లాస్ట్లో మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే, టు డిస్ట్రాయ్ ది అలొకేటెడ్ ఆర్ అసైన్డ్ వాల్యూస్ బై ది కన్స్ట్రక్టర్. ఓకే,